today, whether you are an employee or entrepreneur, most of the people are thinking to start some enterprise. And these basics usually మనకి ఆన్లైన్లో కానీ మనకి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం. ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు రోజు విని అందరికీ విడివిడిగా చెప్పడం కంటే ఒకసారి చెప్పడం అన్నది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. సో హి ఈజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ in MSME D1 formerly SISI, Ministry of MSME, Government of India. On MSME, the challenges and opportunities in the COVID era. So it is formerly SISI, and specialization he has is industrial engineering and management, training and entrepreneurship development. So today Sudhir Kumar garu will answer us a lot of questions. మనందరికీ చాలా మంది ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్ కి, స్టార్ట్అప్ ఎంటర్ప్రినర్ కి అసలు నా ఆర్గనైజేషన్ నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, నేను దేనికి ఎలిజిబుల్, అసలు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ యొక్క 20 లక్షల ప్యాకేజ్లో ఎంఎస్ఎంఈకి 8 లక్షల కోట్లు అంటున్నారు, నేను దానికి ఎలిజిబుల్లా, ఎలా వస్తాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సుధీర్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీ మెసేజెస్ టైప్ చేయండి, మీ తరపున నేను క్వశ్చన్ చేస్తాను. సో ఇట్స్ ఆల్ ఓవర్ టు శ్రీ సుధీర్ కుమార్ గారు. ప్లీజ్ గో హెడ్ సార్, అండ్ వెల్కమ్ టు బోల్డ్ టాక్. థ్యాంక్ యూ సార్. Yeah, thank you, Venu Bhagwan garu. So such a nice introduction, and it's a good opportunity, and good evening everybody there. So చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము అక్కడ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఐ గెట్ లాట్ ఆఫ్ విజిటర్స్, పర్టికులర్లీ ది ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రినర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రినర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని ఐ థింక్ ఆ విషయాలు ఇక్కడ షేర్ చేసుకుంటే బెటర్ అనుకుంటా ఉన్నాను. దట్ ఈస్ వన్ థింగ్, జస్ట్ ఐ విల్ డూ దట్. అండ్ అబౌట్ యువర్ ఈ ఎకనామిక్ ప్యాకేజెస్ గురించి, లేకపోతే వాట్ ఎంఎస్ఎంఈస్ కెన్ గెట్ అనేది అన్నిటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే, ఆఫీస్కి వచ్చిన వాళ్ళు చాలా మంది మా దగ్గరికి వచ్చిన అంటే ఈ ప్యాకేజెస్ గురించి అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాత, ఎంఎస్ఎంఈస్కి రికగ్నిషన్ వచ్చిన తర్వాత, అంటే ఇంపార్టెన్స్ అర్థమైన తర్వాత చాలా మంది రావడం మొదలుపెట్టారు. సార్ వాట్ బిజినెస్ వీ కెన్ స్టార్ట్, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేకపోతే హౌ టు గో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అనేది. సో నా ఉద్దేశం ఏంటంటే, అండ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. పర్టికులర్లీ ఏంటంటే చాలా వరకు ఈ బిజినెస్ ఐడియాస్ గురించి వస్తూ ఉంటారు కదా, ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది పద్ధతి మీద. సో వాటి గురించి కొన్ని బేసిక్ ఇన్పుట్స్ నేను ఇస్తాను. ఇక్కడ ఇచ్చే ముందు ఒకటి ఏంటంటే, పర్టికులర్గా నేను అంటే వేణుభగవాన్ గారిని ఇక్కడ రిక్వెస్ట్ చేసేది, చాలా మందికి ఈ పర్టికులర్ ఏంటంటే ఈ కొన్ని ఈ ఎంటర్ప్రినర్స్ కి ఉండాల్సిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గురించి కొంచెం అది అవగాహన ఎప్పుడు ఉండాల్సిందే. రీజన్ ఏంటంటే, ఎవ్రీబడి కెనాట్ బికమ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆపర్చునిటీ తీసుకోలేరు కూడా చాలా మంది. వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు రన్ ద షో సమ్ టైమ్స్. ఎక్కడైనా వర్క్ చేయడము అంటే ఎవ్రీ మంత్ ఒక శాలరీ వస్తే బాగుంటుంది అనే దానికి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ బిజినెసెస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ సస్టెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో బిజినెస్లో ఏ ప్రాబ్లం రాకుండా రన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటి గురించి ఏంటంటే, మీలాంటి వాళ్ళు ఇచ్చే ఈ ప్రోగ్రామ్స్ పర్టికులర్గా దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దోస్ పీపుల్ హూ కెన్ అటెండ్ దట్ ప్రోగ్రామ్. అది నేర్చుకున్న తర్వాత కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కొన్ని డెవలప్ చేసుకుంటే ఈ జర్నీ చాలా బాగుంటుంది ఎంటర్ప్రినర్షిప్ అనేది. ఇందులో వచ్చే ఒడిదుడుకుని వాళ్ళు నిలబడగలుగుతారు. అది దట్స్ ఏ బెస్ట్ థింగ్ దే కెన్ డూ. రెండోది ఏంటంటే, వెన్ దే కమ్ టు డెసిషన్ మేకింగ్, చాలా మందికి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఈ ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది, లేకపోతే అన్సర్టనిటీ అనేది మామూలు బిజినెస్లో. అది మనం తట్టుకోగలుగుతాం లేదా అన్న విషయం మీద ఏంటంటే కొంచెం డైలమాలో ఉన్నప్పుడు దే కమ్అట్ ఆఫ్ ఇట్. మధ్యలో ఇక్కడ వదిలేసి రావడము, లేకపోతే లాస్ అయిపోవడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే, కరెక్ట్గా ఈ అన్సర్టనిటీ కానీ వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే ఏ బిజినెస్ అయినా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. దాంట్లో ఇది ప్రాబ్లమే లేదు. చాలా మంది చేయని పని ఏంటంటే, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేది కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకోకపోవడం వల్ల ఈ పర్టికులర్ బిజినెస్లో దే విల్ బి ఇన్ ట్రబుల్. అది కొంచెం దాని గురించి ఈ జాగ్రత్త మాత్రం ఫస్ట్ థింగ్ వాళ్ళు నేర్చుకోవాల్సిందే. తర్వాత ఏంటంటే, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే ఎట్లాగుంటుందంటే, కొన్ని ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఎటువంటి ఐడియాస్ మనం వెళ్ళొచ్చు అనేది. బేసికల్గా ఇందా నుంచి మీరు చెప్తున్నారు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అనేది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో టెక్నిక్లు ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య మనం మాట్లాడుతూ వింటుంటే ఏంటంటే వోకల్ ఫర్ లోకల్ అనేది, రైట్? సో దాని అంటే ఇప్పుడు ఖాదీ అనే విషయం తీసుకుంటే చాలా మంది అదో ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటారు, ఖాదీ ధరించడం అనేది. సిమిలర్లీ మన ప్రోడక్ట్స్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, వాటిని ఆదరించగలిగితే, దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ దట్.
రైట్. ఇది బేసిక్గా మనం ఆలోచించాల్సిన విషయం. దీనికోసం ఏంటంటే కొంచెం ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది, దాన్ని ఏమంటాం అంటే వాల్యూ అనాలిసిస్ అంటాం. అంటే యూజ్ ఆఫ్ ది ప్రోడక్ట్, దాని బ్రాండ్ వాల్యూ ఏంటన్నది, ఎస్టీమ్ వాల్యూ ఏంటన్నది. చాలా వరకు మనం ఏంటంటే ఎక్కువ యూజ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, బ్రాండ్ వాల్యూ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మన ఫారిన్ బ్రాండ్స్ని యూజ్ చేయడం, దానివల్ల మన మార్కెట్స్ కొంచెం అంటే తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని కనుక జనం కనుక గమనిస్తే చాలా వరకు మన ప్రోడక్ట్కి మార్కెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్, ఏ ప్రోడక్ట్ అయినా కూడా. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ కొన్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే దట్ విల్ బి ది బెస్ట్ ఫర్ దీస్ పీపుల్. వండర్ఫుల్ అండి. సో సుధీర్ గారు మీరు చెప్పిన పాయింట్, వోకల్ టు ద లోకల్, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెన్స్ మీరు చెప్పారు. ద సెకండ్ ఈజ్ బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకుంటేనే మార్కెట్ ఉంటుంది, and create market value. So brand image and also market value. So that's very important for the MSC. Not just focusing on your product or service, but also these marketing brand images. Wonderful. Thank you, Sudhir garu. So please go ahead with your introduction of MSME and its services, sir. So then we will come with the questions. దీనికోసం అంటే చాలా మంది వచ్చేది ఈ MSMEDIకి వస్తుంటారు మా డిపార్ట్మెంట్కి. MSME డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేది, యూ మైట్ హావ్ హర్డ్ ఇట్. ఇంతకుముందు ఫార్మల్లీ ఇట్ ఈస్ SISA అనేవాళ్ళు, అంటే స్మాల్ ఇండస్ట్రీ సర్వీస్ ఇన్స్టిట్యూట్ అనేది. ఈ నేమ్ ఎందుకు చేంజ్ అయిందంటే మీకు 2006లో మన MSMED యాక్ట్ వచ్చిన తర్వాత వేర్ ద సర్వీసెస్, అంటే సర్వీసెస్ అనే ఒక యాక్టివిటీని కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో యాడ్ చేయడం వల్ల, సో వీ యాడ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఎంటర్ప్రైజెస్ అనేది. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఓన్లీ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే లెక్క వచ్చేది. ఇప్పుడు ఎంటర్ప్రైజెస్ అనడం వల్ల దాంట్లో సర్వీస్ ఇండస్ట్రీ యాడ్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. దాన్ని బట్టి ఆ డెఫినేషన్ కూడా 2006లో వచ్చిన డెఫినేషన్స్ అని మనం చూసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం అది కొత్త గెజెట్ నోటిఫికేషన్తో చేంజ్ అవబోతోంది. 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అది. దాంట్లో మీకు అంటే ఇప్పుడు వచ్చి కొత్త డెఫినేషన్లో MSME అంటే, MSME అనేది చాలా మంది వాడుతూ ఉంటారు కానీ అది ఏంటనేది కూడా కొంతమందికి తెలియదు. లైక్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఫుల్ ఫామ్ కూడా తెలియపోయి ఉండొచ్చు కొంతమందికి. ఎందుకంటే బ్యాంక్ వెళ్ళినప్పుడు నేను ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటారు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే దాని ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అన్నది చాలా మందికి తెలియదు. సో ఈ డెఫినేషన్ వల్ల వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, అంటే ఒక మనం మైక్రో ఇండస్ట్రీ అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ప్లాంట్ అండ్ మిషనరీలు ఎంత ఉండాలనేది దాని ఈ క్యాల్కులేషన్ బేస్ చేసుకుని డెఫినేషన్స్ వచ్చినాయి. అందులో పర్టికులర్గా ప్లాంట్ ఇండస్ట్రీ. ఇంతకుముందు సర్వీస్ ఇండస్ట్రీ సెపరేట్గా ఉండేది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెపరేట్గా ఉండేది. ఇప్పుడు రెండు కంబైన్ చేసి దీంట్లో వచ్చిన కొత్త గెజెట్ నోటిఫికేషన్ ఏమంటున్నారంటే, మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాంట్ అండ్ మెషినరీలో కానీ 1 crore వరకు ఉంటే దట్స్ ఎ మైక్రో ఎంటర్ప్రైజెస్. టర్న్ ఓవర్ కూడా 5 crores వరకు టర్న్ ఓవర్ ఉంటుంది. అదే స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటే 10 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ 50 crores వరకు టర్న్ ఓవర్ ఉండొచ్చు. మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి అబౌట్ 50 crores వరకు, 10 to 50 crores అండ్ అబౌట్ 250 crores టర్న్ ఓవర్ వరకు దీన్ని డెఫినేషన్లో యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు రీజన్ ఏంటంటే, నార్మల్గా మేము చూసింది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కొన్ని గ్రోత్ ఉన్న ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ కొన్ని MSMEకి వచ్చే కొన్ని స్పెషల్ స్కీమ్స్ వల్ల దే డోంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ దిస్ MSME యాంబిట్లోంచి వెళ్ళిపోదని అనేసి ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ లిమిట్స్ పెంచడం వల్ల ఏదైనా మనకి, అంటే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నాం టెక్నాలజీస్ కానీ లేకపోతే బ్రాండ్స్ కానీ లేదా ప్రోడక్ట్ క్వాలిటీస్ కానీ ఎవ్రీథింగ్, కాంపిటేటివ్నెస్ కానీ అన్నీ కూడా దీంట్లో ఈ మెషినరీస్ తెచ్చుకోవడం వల్ల, లేదా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కానీ, ఈ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడం వల్ల కానీ జరగవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ దీంట్లో వస్తుంది వీళ్ళందరికీ కూడా. అదే కాకుండా ఇంకో కొంతమంది కొత్త వాళ్ళు కూడా దీంట్లో MSME స్కీమ్స్లో కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళందరికీ కూడా. బేసిక్గా ఇది డెఫినేషన్స్ అందరికీ అర్థం కావాల్సింది. ఈ పాలసీ మేకింగ్ అంతా కూడా మా మినిస్ట్రీ, అంటే మన మినిస్ట్రీ MSME మినిస్ట్రీలో డిజైన్ చేయబడి అండ్ ఇంప్లిమెంట్ చేయబడుతూ ఉంటుంది. సో నౌ MSMEDI గురించి మీకు చెప్పాలంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫీల్డ్ ఆఫీస్ అండి ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ MSMEకి. మినిస్ట్రీ ఆఫ్ MSME ఇస్ అట్ న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వస్తుంది. అందులో మీకు సెక్రటరియట్ ఉంది, తర్వాత డెవలప్మెంట్ కమిషనర్ MSME అని ఉంటారు, ఆయన కింద వచ్చిన ఫీల్డ్ ఆఫీసెస్ ఈ MSMEDIs. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ MSME టూల్ రూమ్స్ అని ఉన్నాయి. అంటే ఇంతకుముందు మీకు ఇక్కడ హైదరాబాద్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్ డిజైన్ అనేవాళ్ళు. ఇవన్నీ అటానమస్ బాడీస్, అబౌట్ 18 అటానమస్ బాడీస్ ఉన్నాయి నేషనల్ లెవెల్లో. ఇవి కాకుండా టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఏమైనా ఏమైనా ప్రోడక్ట్స్ కానీ టెస్టింగ్ కావాలనుకుంటే ఈ టెస్టింగ్ సెంటర్స్ వల్ల కూడా చెక్ చేయించుకోవచ్చు క్వాలిటీ టెస్ట్ల కోసం. సో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ MSMEDకి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే,
అంటే ఇన్ ద సెన్స్ చాలా మందికి ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెబ్సైట్స్లో ఓకే ఇన్ఫర్మేషన్ చాలా వరకు దొరుకుతుంది, బట్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్లో చాలా వరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది, క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా ఆఫీస్కి వస్తే దే కెన్ మీట్ ఆఫీసర్స్. మా ఆఫీసర్స్ ఎట్లా ఉన్నారంటే డిఫరెంట్ టెక్నికల్ ఏరియాస్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ డివిజన్లో ఉన్నాను. అంటే ఇది ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఆర్ ఇన్ప్లాంట్ స్టడీస్ ఉంటాయి, లేకపోతే ఇండస్ట్రీస్కి అడ్వైజరీ సర్వీసెస్ ఉంటాయి, అట్లాగా ఉంటాయి. రెండోది టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు, లైక్ ఎలక్ట్రికల్లో, మెకానికల్లో, ఎలక్ట్రికల్ కెమికల్లో కానీ ఇలాంటి చాలా ట్రేడ్స్లో ఆఫీసర్స్ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సంబడి వాంట్స్ టు స్టార్ట్ సమ్ బిజినెస్ ఇన్ సమ్ ట్రేడ్, లైక్ ఒక ఫుడ్ ప్రాసెసింగ్లో కావాలనుకుంటే మా కెమికల్ ఆఫీసర్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫీసర్ లేరు కాబట్టి కెమికల్ ఆఫీసర్ని వచ్చి కలిసి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోవచ్చు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి. And earlier, we used to do a lot of project reports, and MSA Media or SISA is famous for project reports. అంటే ఐడియాస్ అనేది అంటున్నాను కదా ఇందాక, ఏ బిజినెస్ ఆపర్చునిటీ ఆర్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనే దానికోసం రావాలనుకుంటే వాళ్ళు వచ్చి ఆఫీస్లో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చూసుకునేవాడు. ఇట్స్ ఏ 2-3 పేజ్ రిపోర్ట్. నో ఇప్పుడు ఇది కూడా మీకు జస్ట్ అవైలబుల్ ఉంది, లైక్ మన ఒక ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అన్న ఒక వెబ్సైట్ చూసుకుంటే దాంట్లో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవైలబుల్ ఉంటాయి, చూడొచ్చు వీళ్ళందరూ కూడా. ఇది వన్ థింగ్. రెండోది ఇప్పుడు అంటే కొంతమంది ఐడియాస్ వస్తుంది. ఒక వెబ్సైట్ మరి ఇంకొకసారి చెప్తారా, దట్ ఏదైతే అవైలబిలిటీ ఉన్నాయో స్కీమ్స్ అవన్నీ? నేను వెబ్సైట్స్ గురించి కొంచెం ఐ విల్ గో ఆన్, కొన్ని చెప్తాను మీకు దానికోసం ఏం చేయాలన్నది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పింది ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అన్నది. అలాగే అంటే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మా ఆఫీస్లో, లైబ్రరీలో అవైలబుల్ ఉంటాయి. ఇవి కాకుండా వీటినన్నింటినీ కూడా మేము డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ అని స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద వస్తుంది ఇవన్నీ కూడా. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో ఈ స్టేట్ సబ్జెక్ట్కి మా సపోర్ట్ ఉంటుంది. సిమిలర్లీ వీళ్ళందరూ కూడా కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కింద ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక డిఐసి ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అనేది. ఎవ్రీబడి అంటే ఎవరైనా కూడా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే దే కెన్ గో దేర్ టు దట్, ఆ డిఐసికి వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా అంత టెక్నికల్ ఆఫీసర్సే ఉంటారు అక్కడ, ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీసర్స్ కానీ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయగలడానికి మీకు అవకాశం ఉంది. అంటే ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేది బేసిక్ ప్లేసెస్ ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం, రైట్. తర్వాత రెండోది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ కోసం అడుగుతున్నప్పుడు వాట్ వీ సజెస్ట్ ఇస్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. చాలా మందికి ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే కొన్ని టెక్నాలజీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఈ కోవిడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గురించి ఒక ఎన్ఆర్డిసి అనే ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని కింద నెంబర్ ఆఫ్ R&D ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 200 ప్రాజెక్ట్స్ వరకు తయారు చేస్తారు, టెక్నాలజికల్ ఐడియాస్ అంటే కోవిడ్ కింద, ఫర్ కోవిడ్కి ఉపయోగపడేది, దాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడేది. సో దీస్ ఐడియాస్ కెన్ బి చెక్డ్ అప్ ఇన్ దట్ వేర్ దేర్ వెబ్సైట్స్. దీన్ని ఏమంటాం, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే వెబ్సైట్, ఇది ఆర్గనైజేషన్, అంబ్రెల్లా ఆర్గనైజేషన్. దాని కింద నెంబర్ ఆఫ్ R&D ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వాళ్ళ వెబ్సైట్ చూడండి, దేర్ విల్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లేటెస్ట్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఒక్కసారి వెరిఫై చేసుకుని, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందులో ఒక కెమికల్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఉండొచ్చు, అది సాధారణ మనిషికి అర్థం కాకపోవచ్చు, బట్ ఒక కెమికల్ ఇంజనీర్కో లేకపోతే కెమిస్ట్రీ బాగా తెలిసిన దానికి ఒక ఐడియా ఉంటుంది, ఈ ప్రోడక్ట్ బాగుంటుంది మనం డెవలప్ చేసుకుంటే వీల్ హ్యావ్ ఎ మార్కెట్ అనేది, దే కెన్ అండర్స్టాండ్ దట్ వన్. అదర్వైజ్ టెక్నాలజీ ఇన్పుట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, దే విల్ సపోర్ట్ యూ ఇన్ దట్ వే. దిస్ ఈజ్ వన్ ప్లేస్ వేర్ దే కెన్ గో. ఇవి కాకుండా ఏంటంటే జనరల్గా మేము చెప్పేది ఏంటంటే స్కిల్ ఓరియంటెడ్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మా సిఐటిడి గురించే మాట్లాడుతున్నాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్ డిజైన్ అనేది, ఆర్ ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ అంటాము. దాంట్లో టూల్స్ సంబంధించినంత వరకు చాలా వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ అది ఈవెన్ ఎలక్ట్రానిక్స్ సైడ్ కావచ్చు, లేకపోతే మెకాట్రానిక్స్ అను, లేకపోతే ఆటోమేషన్ మీద, లేకపోతే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అను, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. ఇవి అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్, ఇప్పుడు ఆ సిఐటిడి వల్ల చుట్టుపక్కల ఉన్న టూల్ రూమ్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చిన ఇండస్ట్రీసే. ఇక్కడ ట్రైన్ అయిన స్టూడెంట్ చాలా మంది ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఆ స్కిల్ వల్ల. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఇట్లాంటి ట్రైనింగ్స్ తీసుకోవడం వల్ల. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్స్ ప్లాస్టిక్స్ మీద కావాలనుకుంటే
దే కెన్ అప్రోచ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ ఐడియాస్ కావాలంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. కెమికల్ కావాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇలాగే యూ కెన్ నేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, అవి కమర్షియల్ పర్పస్ కోసం యూస్ఫుల్ అవుతాయి, వాటిని అన్నిటిని కూడా వీళ్ళు తీసుకోవచ్చు. దిస్ ద బేసిక్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడియాస్ గురించి. దీని మీద ఇంకా డెప్త్గా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. వండర్ఫుల్ బట్ సుధీర్. నా ఉద్దేశం చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటే ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ గానీ, స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గానీ ఇన్ని అవకాశాలు ఉన్నాయని చాలా మందికి తెలీదు. మీరు చెప్పే వరకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నాయని ఇలా చాలా మందికి తెలీదు అది. అందులో చాలా మంది రీసెర్చ్ చేసి ఒక మెంటర్ మీలాంటి సపోజ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకోండి, మీ వెబ్‌సైట్ ఎంఎస్ఎంఈ వెబ్‌సైట్‌కి వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? లేదా ఎంఎస్ఎంఈ ఆఫీస్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుందా? ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్ అసలు వాళ్ళ టాలెంట్ ఏంటి? వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి? వాళ్ళకి ఏది సూట్ అవుతాయి? వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సో వాళ్ళకి ఎలాంటి లోన్స్ వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు ఏ కోర్స్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది? ఎవరితో కొలాబరేట్ అవ్వచ్చు? ఇలా గైడ్ చేసేటటువంటి ఇన్‌స్టిట్యూషన్ అంటే మీ ఎంఎస్ఎంఈ ఉంది. ప్లస్ ఆల్సో అట్ ఈసీఐఎల్ నేషనల్ స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నట్టుందండి. Small scale industries organization, that is also. So I think it's a similar organizations, but the MSME has got a specialization about particular sector, and particularly at Mir Balanagar దగ్గర ఉంటారు. So mostly some of the questions are MSME organizations, why we are not able to compete globally? ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా మంది చెప్తున్నాం అడ్వాంటేజ్ ఇండియా, ఇండియా ఈజ్ బికమింగ్ ఆల్టర్నేటివ్ టు ద వరల్డ్. మనకి సెజ్ ఏర్పాటు చేయొచ్చు, ప్లేస్ ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ వచ్చి వరల్డ్ కంపెనీస్ ఇక్కడ పెట్టొచ్చు. వెదర్ వీఆర్ రెడీ ఫర్ దోస్ యాన్సిలరీ యూనిట్స్, మనం ఆ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నామా? ఈజ్ ఇట్ మ్యాన్ పవర్ ఆర్ ఈజ్ ఇట్ ద యాటిట్యూడ్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్? సో వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ సక్సీడింగ్? బికాజ్ ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కూడా చాలా కంపెనీలు 2 నెలలు లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బంది పడి కొన్ని షట్ డౌన్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నాయి. So why we are not able to compete globally? Why we are not able to succeed in spite of inta support to empowerment ఉన్నప్పటికీ కూడా? Yes. యా, మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంఎస్ఎంఈ డిఐకి వస్తే ఆన్సర్స్ దొరుకుతాయి అనేది. డెఫినెట్గా దొరుకుతాయండి. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఉన్నాయి. వెబ్సైట్ ఈజ్ ఆల్సో దేర్. వీటన్నిటిని కూడా చూడొచ్చు, వాటి గురించి నేను చెప్తాను. రెండో క్వశ్చన్ మీరు వై దే ఆర్ నాట్ కాంపిటేటివ్ అనేది. మీరు ఒక్కసారి ఇండస్ట్రియల్ పాలసీస్ చూస్తే ఇనీషియల్గా ఇట్ వాజ్ ఎ ప్రొటెక్షన్ పాలసీ. అంటే ముందు ఎంఎస్ఎంఈస్ని మనం కాపాడుకోవాలి, కాపాడుకుంటే తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద హ్యాపీగా ఇండిపెండెంట్గా నిలబడగలుగుతారు అనేది బేసిక్ కాన్సెప్ట్. అది అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంపిటేటివ్నెస్ పాలసీ. ఇప్పుడు మీకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ పాలసీ అనేది ప్రోగ్రామ్ అనేది ఒక స్కీమ్ లాంచ్ చేశారు. అండర్ దట్ లాట్ ఆఫ్ స్కీమ్స్, సబ్ స్కీమ్స్ ఉన్నాయి, సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఏంటంటే వై ఎంఎస్ఎంఈ ఈజ్ నాట్ కాంపిటేటివ్ అనేది. అది అంటే నార్మల్గా మనం అది అనుకోకూడదు, కానీ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆర్ దేర్ అండ్ హూ ఆర్ వెరీ కాంపిటేటివ్ అండ్ హూ మ్యానుఫ్యాక్చర్ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. మీకు చుట్టుపక్కల ఉన్న అది చిన్న ఇండస్ట్రీ అనొచ్చు, విత్ ఒక చిన్న సిఎన్సీ మెషిన్ పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. చాలా మంచి ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నారు. అవకాశం లేదు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ ప్రాబ్లం ఒకటి. దే ఆర్ అనేబుల్ టు బి రికగ్నైజ్ ఆర్ ఐడెంటిఫైడ్. వాళ్ళు ఎవరెక్కడ ఉన్నారో తెలియక చాలా మందికి మార్కెట్స్ ఉండకపోవడము ఇలాంటివి ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే వెన్ వి సెడ్ దిస్ ఎన్ఎంసిపి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ దర్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది పీపుల్ ఫర్ కాంపిటేటివ్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒకప్పుడు ISO 9000 అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు అర్థమై ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఒక ఎంఎస్ఎంఈకి నార్మల్గా 1 లక్ష వరకు ఖర్చు అవుతుంది. సో ఎంఎస్ఎంఈ మైక్రో ఎంటర్ప్రైజెస్, మన ఎంఎస్ఎంఈస్ అంటే చాలా వరకు ఏంటంటే 90% వరకు మైక్రో ఎంటర్ప్రైజెసే ఉంటాయి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్న వాళ్ళే ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటారండి, ₹1,00,000 నేను ISOలో ఇన్వెస్ట్ చేయడం కన్నా ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ మార్జిన్స్ ఉంటాయి కదా, ప్రాఫిట్స్ ఉంటాయి కదా. సో వాట్ వీ సైడ్ ఇస్, మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి, అందులో 75% మేము రీంబర్స్ చేస్తాం. సో దట్ యూ విల్ బికమ్ ఎన్ ISO 9000 కంపెనీ, రైట్? అది వచ్చిన తర్వాత చాలా మంది ఎంఎస్ఎంఈస్ దే స్టార్టెడ్ టేకింగ్ దట్ ISO 9000 అనేది. ISO 9000 ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సిస్టమ్స్ అన్ని చాలా చక్కగా జరుగుతాయి, హ్యాపీగా, ఇన్ ద సెన్స్ ఒక ప్రొఫెషనలిజం వేలో అది మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ప్రోడక్ట్స్ అనే ఉద్దేశంతో లాంచ్ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసుకున్నారు చాలా మంది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మేము మాట్లాడుతుంది ఏంటంటే జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్.
జెడ్ అనే స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అది ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ISO 9000 అనేది ఒక చిన్న ఒక పార్ట్. జెడ్ అనేది ఏంటంటే ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్, లైక్ 5S దగ్గర నుంచి 6 సిగ్మా వరకు, లేకపోతే మన ISO 9000 ఉన్న సిస్టమ్స్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీలో కానీ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు దట్. ఫైనల్గా ఏంటంటే జీరో డిఫెక్ట్, అంటే ప్రోడక్ట్ మనం తయారు చేసినప్పుడు డిఫెక్టివ్స్ చాలా తక్కువ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ మీద ఏం ఎఫెక్ట్ ఉండకూడదు అనేది ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీ వన్ దే ఫాలో దీస్ థింగ్స్ దిల్ గెట్ మోర్ మార్కెట్స్ తెలియకుండానే. ఇంకొకటి మీరు చూసే ఉంటారు, బార్ కోడింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసాం రీఎంబర్స్మెంట్ కింద. దోస్ పీపుల్ వాంట్ టు మార్కెట్ దర్ ప్రోడక్ట్ బార్ కోడింగ్ యూజ్ చేసుకోవడం వల్ల అది వాళ్ళకి మార్కెట్ పెరుగుతుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది, ఇలాంటివి ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా తక్కువ మంది యూజ్ చేసుకోవడం వల్ల కొన్ని స్కీమ్స్ విత్డ్రా అవుతా ఉన్నాయి. బట్ ఈ కొన్ని ఇవైతే మీరు అన్నట్టు కాంపిటేటివ్నెస్ లో జెడ్ అనేది ఒకటి మేము ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసాం. ఇంకొకటి మీరు అన్నది టెక్నాలజీ అప్గ్రేడేషన్. చాలా మంది అంటే ఒక పాత లేత్ మిషన్ మీద ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా క్వాలిటీ కానీ టైం కానీ ఎవ్రీథింగ్ కౌంట్స్ దే, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఏమంటున్నామంటే యూ గో ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్. దానికోసం ఒక స్కీమ్ కూడా పెట్టాం, క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అనేది, అండర్ విచ్ దాంట్లో 15% సబ్సిడీ కూడా ఉంది. అంటే 1 crore వరకు లోన్ తీసుకోవచ్చు ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం, ఉన్న మెషిన్ కాకుండా దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం. దానికోసం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది అప్గ్రేడ్ తీసుకుని దాంట్లో 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ యాజ్ అ సబ్సిడీ. అది మార్చ్ వరకు మేము కంటిన్యూ చేసాం, మార్చ్ 2020 వరకు. నౌ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇప్పుడు లేదు అది. బట్ సిమిలర్ స్కీమ్స్ ఉన్నాయి అట్లాంటివి, నెంబర్ ఆఫ్ స్కీమ్స్. ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల సంథింగ్ దే కెన్ గెట్ ఇన్ టు ది కాంపిటేటివ్ స్పిరిట్. నేను వీళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే, చాలా మంది ప్రొఫెషనల్ MSMEs అవ్వాలంటే ఇదన్నీ వన్ మనిషే ఉంటారండి చాలా వరకు. సో దే నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ వీ హ్యావ్ టు ఫాలో అనేది. మాది ఒకటి నేషనల్ అవార్డ్ ఒకటి క్రియేట్ చేసాం. నేషనల్ అవార్డ్స్ వస్తాయి MSMEs కి. వాళ్ళు ఒక్కసారి ఫార్మాట్ చూస్తే నేషనల్ అవార్డ్ కింద బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది, లేదంటే బెస్ట్ ప్రోడక్ట్ అనేది చూసుకుంటే దాంట్లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసి అవన్నీ ఫాలో అవుతే ఆటోమేటిక్గా మనం అప్గ్రేడ్ చేసుకున్నట్టు, మన కాంపిటీషనర్స్ ఎలాగ ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ అండి. సో దేర్ ఆర్ టూ, మనకి ఈ గవర్నమెంట్, మనకి మోడీ గారి గవర్నమెంట్ వచ్చాక చాలా మంచి స్లోగన్స్ తో వచ్చారు. అలాగే మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఈజ్ మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా రెండు ఒకటేనండి? ఏది ఎక్కువ MSMEకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది? దట్ కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? మేడ్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు మొన్న వచ్చిన ప్యాకేజ్ లో మీరు చూసారంటే డిఫెన్స్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇండిజినైజేషన్ అవుతుందండి. లేకపోతే గ్లోబల్ టెండర్స్ లో 200 crores వరకు లోకల్ ఇండస్ట్రీస్ వాడుకోవచ్చు అనేది. వెన్ ఇట్ కమ్స్ ఆటోమేటిక్లీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు దే విల్ డూ ఇట్ అండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ MSMEs హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ మార్స్ మిషన్ కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. అంటే ప్రోడక్ట్స్ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో దే హావ్ డన్ ఇట్. అంటే ఆ క్యాపబిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళకి అవకాశం రావాలంతే, అవకాశం క్రియేట్ చేయగలగాలి. దానికోసం వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ లెవెల్ బెస్ట్. అందులో మీరు చూస్తే ఇప్పుడు ఏంటంటే కొన్ని అంటే సపోర్టివ్ పాలసీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని ఒకటి ఉంది, అండర్ విచ్ ఆల్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ హావ్ టు బై 25% ఫ్రమ్ MSMEs. అంటే వాళ్ళు కొనుగోళ్ళు ఏదైనా కూడా 25% మినిమం MSME నుంచి కొనాల్సిందే. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ ఉంది, 4% ఫర్ SC ST అండ్ 3% ఫర్ విమెన్. దాంట్లో అంటే వాళ్ళు అంత అవకాశం ఉంది. అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళ పబ్లిక్ సెక్టర్స్ కి ఏంటంటే కొన్ని బేసిక్ క్వాలిటీ రూల్స్ ఉంటాయి, డెఫినెట్ గా అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు స్ట్రిక్ట్ గా, రైట్? అట్ ద సేమ్ టైం డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఫాలో అయినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా కాంపిటేటివ్ అవుతారు. అది ప్రొడ్యూస్ చేయాలంటే దే షుడ్ బి. వండర్ఫుల్ అండి. సో సుధీర్ గారు, ఇది చాలా మంది మీరు చెప్పినట్టుగా చాలా బ్రహ్మాండమైన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి. ఆ మిషనరీ కూడా అప్గ్రేడ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో చాలా మంది తెలియదు. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ B2B అండి, B2Cయా? వాళ్ళకి మార్కెట్ చేసుకుని బ్రాండ్ చేసుకునేటటువంటి అవసరం ఉందా? లేదా వాళ్ళు సప్లై టు అనదర్ కంపెనీ కాబట్టి దే వాళ్ళు ఆ కంపెనీకి మ్యాచ్ అయితే అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదా? ఒకవేళ అలా తెలియాల్సి వస్తే ఈజ్ దేర్ ఎనీ కొలాబరేషన్ జరగడం కోసం ఈ సప్లయర్ టు ద రిక్వైర్మెంట్ కి ఆర్ వి కండక్టింగ్ ఎనీ సమ్మిట్స్, లేదా ఒక ఎగ్జిబిషన్స్ కానీ, లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కొలాబరేట్ చేయడం కానీ, ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్ MSME ఈస్ డూయింగ్, సుధీర్ గారు? యా, ఒకటి అంటే ఇప్పుడు నార్మల్గా MSMEకి వచ్చే మెయిన్ ప్రాబ్లంలో ఒకటి మార్కెటింగ్.
సో నేను ఇందాక పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేది చెప్పింది ఎట్లాగైతే మార్కెట్ క్రియేట్ చేస్తున్నామో, సిమిలర్లీ దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో మేము చేసేది. అందులో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈస్ ఎక్కడైనా డొమెస్టిక్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వీ హ్యావ్ ఏ స్కీమ్ ఫర్ దట్. అది పబ్లిక్ అదే ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ స్కీమ్లో ఒక ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆల్మోస్ట్ 1.5 lakh రూపీ వరకు రీంబర్స్మెంట్ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎలాగ ఉండేదంటే, ఒక యూనిట్ ఎక్కడైనా ఏదైనా ఐటెక్స్లో కానీ ఎక్కడైనా పార్టిసిపేట్ చేయాలంటే స్టాల్ రెంట్ ఆల్మోస్ట్ ఒక 75 to 1 lakh అయిపోతుంది వాళ్ళకి. అంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకోరు చాలా మంది ఎంఎస్ఎంఈస్. బట్ ఇఫ్ దే కమ్ టుగెదర్, అంటే మాకు మినిమం ఒక 10 యూనిట్స్ అట్లాగ వస్తే ఏదైనా ఎగ్జిబిషన్ సెలెక్ట్ చేసుకుంటే వీ కెన్ రికమెండ్, అండ్ దోస్ యూనిట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఎగ్జిబిషన్స్లో. చేయడం వల్ల దానికి మేము ఆల్మోస్ట్ 1.5 lakh పర్ యూనిట్ రీంబర్స్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మ్యాక్సిమం ఏది మ్యాక్సిమం అయితే అది మినిమం అయితే అది ఆ ఖర్చు రీంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రావెల్ కానీ లేకపోతే ఈవెన్ స్టాల్ రెంట్ కానీ దానికి రీంబర్స్మెంట్ ఉంటుంది. సిమిలర్లీ ఇది లోకల్ డొమెస్టిక్ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతున్నాం. Yes, sir. So since it is central government, can we expect ఇవన్నీ రీఇంబర్స్మెంట్ అని విత్ ఇన్ మంత్స్ లో వస్తాయా? అదే ఫైనాన్షియల్ ఇయర్స్ లో వచ్చే అవకాశం ఉందా? ఇట్ డిపెండ్స్ అండి. మా దగ్గర నుంచి ఫాస్ట్ ఉంది. బట్ ఇఫ్ ద యూనిట్ అంటే 10 మంది అని చెప్పాం కదా, 10 మందిలో ఒకళ్ళు కూడా ఒక చిన్న పేపర్ మిస్ అని, ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసాం. ఆల్మోస్ట్ ఎవ్రీబడి కెన్ అప్లై ఆన్లైన్లో వీళ్ళందరూ కూడా మీన్ ఏ ట్రేడ్ ఫేర్ జరుగుతున్నాయి, ఆ ట్రేడ్ ఫేర్ లో అంటే రిలేటెడ్ ట్రేడ్ ఫేర్ లో పార్టిసిపేట్ చేయడానికి అంత డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే 1 month టైం తీసుకుంటాం మేము. ఇది రీజన్ ఏంటంటే ఇట్ నీడ్ టు బి వెరిఫైడ్. చేసుకున్న తర్వాత దెన్ వన్స్ ఇట్ ఈస్ రికమెండెడ్ దే విల్ గెట్ ది శాంక్షన్ ఆర్డర్. అది వచ్చిన తర్వాత దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఎగ్జిబిషన్. ముందు వాళ్ళు పే చేసుకుని పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత దే హావ్ టు అప్లై ఫర్ రీయింబర్స్మెంట్. ఇక్కడ అప్లై ఫర్ రీయింబర్స్మెంట్ అన్నప్పుడు ఇన్ని కంపెనీస్ మాత్రమే బడ్జెట్ ఉంది అని లిమిటేషన్ ఉంటుందా? ఎనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ హూ రిజిస్టర్డ్ యాజ్ ఇన్ యువర్ ఎంఎస్ఎంఈ కెన్ అప్లై ఫర్ దట్? మినిమం 10, అంటే మాకు రావాల్సిన అబౌవ్ 10 ఉండాలి. ఓకే. మాక్సిమం అనేది లిమిట్ లేదు. There can be more number of participants. మోర్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఉండొచ్చు. మినిమం మాత్రం 10 ఉంటేనే అది యాక్సెప్ట్ అవుతుంది. అదర్వైజ్ 9 వచ్చినాయి అంటే 9 కూడా ఛాన్స్ కొద్దిగా తక్కువ వాళ్ళకి. రీజన్ ఏంటంటే వీ వాంట్ టు డెవలప్ ఎ క్లస్టర్స్. ఈ క్లస్టర్ అప్రోచ్ లో సిమిలర్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు, ఒక సిమిలర్ ట్రేడ్ ఫేర్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ 10 members కి ఇంకేమైనా సపోర్ట్ సిస్టమ్ ఇవ్వచ్చా, లేకపోతే వీ కెన్ మేక్ దమ్ మోర్ కాంపిటేటివ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళ కోసం. సో 10 మంది కలిసి వస్తాయి. అందుకనే మేమేం చెప్తున్నాం అంటే అసోసియేషన్స్ ని వీ వాంట్ టు ఇన్వాల్వ్ మోర్. అసోసియేషన్స్ చెప్తా ఉన్నాము, కలిసి రండి, దాన్ని ఆటోమేటిక్గా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎగ్జిబిషన్స్. చాలా మంది అసోసియేషన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ఆర్పి అసోసియేషన్ ఒకటి ఉంది, ఫైబర్ రైన్ఫోర్స్ ప్లాస్టిక్స్ కాంపోజిట్స్ అసోసియేషన్. అలాగే ప్రింటర్స్ అసోసియేషన్ ఉంది, విమెన్ ఎంటర్ప్రినర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ స్టిల్ అంటే ఇంకా అవకాశం ఉన్నప్పుడు వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఈ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం వాళ్ళందరికీ, ఎంఎస్ఎంఈస్ కి. మోర్ అండ్ మోర్ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ ఎగ్జిబిషన్స్. ఇది నేను చెప్పింది ఇందాక వరకు డొమెస్టిక్ వర్కే. ఈవెన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ కూడా వెళ్ళొచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. అది కూడా మినిమం 10 మంది ఉండాలి. దే కెన్ సెలెక్ట్ వన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, దే కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్. దానికి కూడా ఆల్మోస్ట్ 2.5 lakh వరకు రీయింబర్స్మెంట్ ఉంది, అంటే ఎయిర్ ఫేర్ ప్లస్ స్టాల్ రెంట్ కలిపి. 10 ఒకటే సిమిలర్ సెక్టర్ ఉండాలండి, అలా అవసరం లేదా సుధీర్ గారు? అవసరం లేదు. అంటే ఒక స్టేట్ నుంచి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మా డిఏ ఆఫీస్ నుంచి హైదరాబాద్ నుంచి ఈ స్టేట్ లో, తెలంగాణ స్టేట్ నుంచి 10 మంది ఎవరైనా రావచ్చు, అదేమి ఇబ్బంది లేదు. బట్ ఆ పర్టికులర్ ఫేర్ కి 10 మంది ఉండాలి మినిమం. వండర్ఫుల్. నౌ ఇప్పుడు మనకి అన్ని ట్రాన్స్ఫర్మేషన్ లాగే ఇండస్ట్రీ 4.0 అంటున్నారు. వాట్ ఈస్ ఇండస్ట్రీ 4.0? వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ కెన్ కమ్? ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రినర్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ కావాలి, లేదా కొత్తగా బిజినెస్ పెడుతున్న వాళ్ళు దానికి ఎలా ప్రిపేర్ కావాలి? ఇది 4.0 లెవెల్ ఆలోచిస్తే ముందు మన ఉన్న రేంజ్ ఏంటి, ఎక్కడున్నాము, దీనికి నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు, మా స్కీమ్ గురించి చెప్పినట్టు, జెడ్ అనే స్కీమ్ ఉంది చూసారు, దాన్ని వాడుకోగలిగితే దే విల్ అండర్స్టాండ్ వేర్ దే స్టాండ్ అనేది. అంటే ఇందులో రేటింగ్ ఉంది, బ్రాంజ్ నుంచి ప్లాటినం వరకు అబౌట్ 5 రేంజెస్ ఉన్నాయి. వీటికి ఫస్ట్ రేటింగ్ అంటే ఆన్లైన్ రేటింగ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు ఎక్కడ నిలబడుతున్నాం, ఏ స్టాండ్ లో ఉన్నాం అనేది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెకండ్ ఏంటంటే వన్స్ దే గెట్ వన్ సర్టిఫికేట్, లెట్ us say that they got bronze, then హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంది. దీనికోసం మేము చాలా ఆర్గనైజేషన్ సపోర్ట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తో, వాళ్ళు ఇచ్చే కన్సల్టెంట్స్ తో ఈ ఎంఎస్ఎంఈస్ వాళ్ళు ఈ కన్సల్టెన్సీ తీసుకొని, హెల్ప్ తీసుకొని
దే కెన్ గో ఫర్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఆల్సో. మీరు అన్నట్టు 4.0కి వెళ్ళాలంటే మన మెషినరీ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, మన టెక్నాలజీస్ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోగలగాలి, ఆటోమైజేషన్ ఎంత వెళ్ళాలి, ఏఐని ఎంతవరకు ఉపయోగించుకోగలగాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా, దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లాగా, ఇవన్నీ కూడా ఏంటంటే దే కెన్ డూ ఇట్. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫోర్ ఫ్రంట్ స్కీమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ స్టేట్లో కూడా ఈ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. సో దట్ దే హ్యావ్ టు యూజ్ ఇట్. తర్వాత అంటే ఫైనల్గా ఏంటంటే ప్రోడక్ట్ కాస్టింగ్ అండి, ఎంతవరకు మనం చేయగలుగుతాం, ఎంత బాగా చేస్తే ఎంత ప్రైసింగ్ తగ్గుతుంది అనే దాని మీదే ఇది ఆధారపడుతుంది కూడా. వండర్ఫుల్ సుధీర్ గారు. సో నా అన్ని ఎంఎస్ఎంఈ చేయలేదు కదండి, దట్ మన ఈ ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ చేయగలుగుతుంది, కొన్ని ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలుగుతుంది, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది, దట్ కొలాబరేషన్ కొంతవరకు చేయగలుగుతుంది. బట్ ఒక డిజిటలైజేషన్ కానీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, టెక్నాలజీలో కానీ, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్లో కానీ, ఇలా ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్కి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి అట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి అనుకోండి బయట నుంచి, దానికి కొలాబరేట్ అయ్యేటటువంటి ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ కొలాబరేట్ అయ్యి ఈ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్కి సపోర్ట్ చేయడానికి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ ఎంఎస్ఎంఈ విల్ నాట్ కొలాబరేట్ విత్ ఎనీబడి, దట్ బికాస్ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, we will only do it. సో అని అలాంటిది ఏదైనా ఉంటుందండి సుధీర్ గారు? సపోజ్ వి విల్ కండక్ట్ ఏ సమిట్ అనుకోండి, ఆ సమిట్ కి ఎంఎస్ఎంఈ కనుక సపోర్ట్ చేసింది అనుకోండి, దెర్ విల్ బి మోర్ పీపుల్ బికాస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ దేర్, ఎంఎస్ఎంఈ అఫీషియల్స్ హ్యావ్ కమ్, దే పార్టిసిపేటెడ్, దే ఆర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, అండ్ యూ మే నాట్ ఆర్గనైజ్ ఈవెంట్స్ క్వైట్ ఆఫెన్. సపోజ్ పీపుల్ లైక్ అస్ వీ హ్యావ్ డన్ అనుకోండి, అలాంటి టైఅప్ అవకాశం ఏమైనా ఉందా ఎంఎస్ఎంఈ తోటి? మీరు ఎంఎస్ఎంఈ అంటే ఎంఎస్ఎంఈ డిఐ అంటున్నారు. Yeah. So with your organization, so MSME DI, yes. DI జరుగుతుంది అంటే ఇట్ ఈస్ వి టేక్ ఎస్ అన్ అసోసియేషన్స్ తీసుకుంటాం అండి హెల్ప్. అంటే వి కాంట్ సే డైరెక్ట్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చి చేస్తున్నారు కాదు. ఇఫ్ ఇట్ ఇస్ అన్ అసోసియేషన్ ఆర్ ఇట్ ఇస్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ యాజ్ ఐ సెడ్, వీళ్ళు ముందుకు రావచ్చు ఎప్పుడు కూడా. అసోసియేషన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్, కాశీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మీకు బయో ఏషియా అని ఒక ఎగ్జిబిషన్ జరిగింది. సో వీ వర్ దేర్ ఇన్ దట్. అందులో అంటే కొంత ఎంఎస్ఎంఈ పెవిలియన్ కోసం వీ స్పాన్సర్డ్ ఇట్. సిమిలర్లీ అలాంటివి చాలా ఉన్నాయి, చేయొచ్చు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. అంటే అన్ని గవర్నమెంట్ చేయాలని ఇక్కడ ఏం లేదు, ఎవరైనా కూడా ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయితే వీఆర్ సపోర్టింగ్ దెమ్ డెఫినెట్లీ. ఇప్పుడు మాది సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్ మీరు అన్నట్టు ఎన్ఎస్ఐసి ఉంది, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. దే వర్ ఆల్వేస్ దేర్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్. వాళ్ళ సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సుధీర్ గారు. సో నౌ ఇట్ ఈస్ ద ఎరా ఆఫ్ డిజిటల్ ఎరా. డిజిటల్ ఎరాలో ఈవెంట్స్ కూడా, వర్చువల్ ఈవెంట్స్ కూడా నెక్స్ట్ 1 year ఆన్లైన్ జరగవచ్చు. అండ్ అవి కూడా కొన్ని ఈవెంట్స్ కూడా అదే విధంగా జరగవచ్చు, బికాజ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి ఎక్కడెక్కడో దేశాల నుంచి అందరూ ఒక దుబాయ్కో, లేక సింగపూర్కో, లేక ఒక ఫ్రాంక్ఫర్ట్కో వెళ్ళి అక్కడ అందరూ చేరి కంటే, ఇప్పుడు వర్చువల్ ఈవెంట్స్ లో దేర్ ఆర్ న్యూ సాఫ్ట్వేర్స్ హ్యావ్ కమ్ వేర్ మనం ఇంటరాక్ట్ కావచ్చు, ఒక టేబుల్ మనం చూస్ చేసుకోవచ్చు, టేబుల్లో ఉన్న ప్రొఫైల్ మనం చూస్ చేసుకోవచ్చు. వీఆర్ ఆల్సో ఆర్గనైజింగ్ ఎన్ ఈవెంట్ నెక్స్ట్ మంత్ యూజింగ్ దట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో అలాంటి సమయంలో somebody is maybe MSME may not organize, if somebody is organizing that kind of event, so can we collaborate with MSME, or it has to come from the central government, or మీకు అథారిటీస్ ఉంటుందా అలాంటి టై అప్ అవ్వడానికి? చెప్పాను సార్, ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఎలిజిబుల్ వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు మా ఒక మై ఎంఎస్ఎంఈ పోర్టల్ ఒకటి చూడండి, మై ఎంఎస్ఎంఈ అనేది. దే కెన్ రిజిస్టర్ అండర్ దట్, రైట్? ఇది పబ్లిక్ అవైలబుల్ ఉంటుంది, లైక్ ఏవైతే ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు దే కెన్ గో అండ్ గెట్ ఇన్ టు దిస్ ఎగ్జిబిషన్ వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై యువర్ డిపార్ట్మెంట్, అందు లిస్ట్లోకి వస్తుంది. సో యూ కెన్ అప్లై ఇన్ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ అది చెప్పాను చూసారా, కొన్ని ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఎలిజిబుల్ అనేది ఎలిజిబిలిటీ లిస్ట్లో ఒకటి ఉండాలి. అది దానికోసం ఏంటంటే దేర్ ఆర్ గైడ్ లైన్స్ ఫర్ దిస్ థింగ్ విచ్ యూ కెన్ సీ ఇన్ అవర్ ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ స్కీమ్లో. పర్టికులర్గా వీఆర్ టాకింగ్ అబౌట్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడానే, బట్ దే ఆర్ మోస్ట్లీ ఇండస్ట్రీ అసోసియేషన్స్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, రైట్? ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఫిట్ ఇన్ అయితే దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇప్పుడు థ్యాంక్ యూ సుధీర్ గారు. సో దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ పార్టిసిపెంట్స్ ఇన్ ఫేస్బుక్ దట్ 50 lakh ఇన్వెస్ట్మెంట్ లో ఏం బిజినెస్ ఉన్నాయని అది చాలా చెప్పడం కష్టం కానండి, బట్ వన్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, that what are the trending areas where one can ఈ ఎంటర్ప్రినర్స్ వాళ్ళ ప్యాషన్, వాళ్ళ క్యూరియాసిటీ, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే
ఏ ఏరియాస్ లో ఈ కోవిడ్ టైమ్స్ లో, ఎందుకంటే 2 months లో మొత్తం ప్రపంచం అంతా మనుషుల జీవన శైలి దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ దెర్ ఆర్ గోయింగ్ టు బి కొన్ని విషయాలు ఎప్పటికీ కూడా ఈ కోవిడ్ అయిపోయినా కూడా నార్మల్ అయిపోయేటట్టు కనపడుతున్నాయి. అవి అలవాటు పడిపోయి ఉంటారు కూడా సంవత్సరం పాటు. సో అట్లా ఏ ఏరియాస్ లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి? సో మీకు ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు కనుక, వాట్ ఆర్ ద ట్రైనింగ్ ఏరియాస్ ఫర్ ద నెక్స్ట్ 3 years or 5 years or 1 decade? What are the best ways to suppose environment is one thing, wellness is one thing. సో ఇలా మీరు చూస్తే అలా మెడికల్ ఎక్విప్మెంట్ ఈజ్ వన్ థింగ్. అలా ఏ ఏరియాస్ లో యూ ఫీల్ దట్ దెర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ టు స్టార్ట్ ద బిజినెస్? అన్ని సెక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు అన్నట్టు అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఒకటి ఉంది. సో ఆల్రెడీ దేర్ ఇస్ ప్యాకేజ్ లో దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. లాజిస్టిక్స్ ఉంది, తర్వాత కోల్డ్ స్టోరేజెస్, లేకపోతే ఈ ఏరియాస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, మీరు అన్నట్టు మెడికల్ డివైసెస్ అన్నారు. తర్వాత ఈ మధ్య నేను చూసింది ఏంటంటే, మాకు వచ్చిన ఒక సర్క్యులర్ లో ఇంపోర్ట్ లిస్ట్ వచ్చింది. లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్ విచ్ కెన్ బి మేడ్ ఇన్ ఇండియా చాలా వరకు కూడా. సో అట్లాంటి ప్రొడక్ట్స్ ఐడెంటిఫై చేసుకుని దాంట్లోకి వెళ్ళడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఇన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ విచ్ కెన్ బి మేడ్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బయట చూసే ఉంటారు, లైక్ టాయ్స్ ఉన్నాయి, టాయ్ కార్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ అవుతున్నాయి. సో దిస్ కెన్ బి మేడ్ హియర్. మనం బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి ఐడెంటిఫై చేసుకోవడం బెటర్ ఆల్వేస్. అండ్ మీరు అన్నట్టు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఉంది, హెల్త్ సెక్టర్ ఉంది, లేకపోతే ఇప్పుడు కోవిడ్కి యాక్చువల్గా వీ హ్యావ్ మేడ్ 100 products లిస్ట్ ఒకటి చేసాం. దానికి కొన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఆఫీస్లో ఆల్రెడీ. అందులో బేసిక్గా మీరు చూసే ఉంటారు, మాస్క్ కానీ, శానిటైజర్స్ కానీ, లేకపోతే పీపీ కిట్స్, లేకపోతే వెంటిలేటర్ కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి రిక్వైర్మెంట్స్. వాటన్నిటికీ అవకాశం ఉంది ఇప్పుడు కూడా. సో వీటి గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవే కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా మీకు కొన్ని R&D కంపెనీస్ లైక్ RCM అని ఈ మధ్య చూసే ఉంటారు మీరు. నోట్స్ ని మనం ఎలా శానిటైజ్ చేసుకోవచ్చు అన్నదో, మన కరెన్సీ నోట్స్ కానీ, లేకపోతే ఎనీ అదర్ ప్రోడక్ట్ కానీ, అట్లాంటి ఎక్విప్మెంట్స్, లేకపోతే ఈవెన్ ఈ మధ్య చూస్తాను జస్ట్ శానిటైజర్ డిస్పెన్సింగ్ స్టాండ్స్ మీరు చూసారు. ఇవన్నీ కూడా దాన్ని రిలేటెడ్ వచ్చేవి అనమాట. అన్ని కూడా ఇప్పటికిప్పుడు అవకాశాలు ఉన్నాయి వాటికి రిలేటెడ్గా. ఇవి కూడా కాకుండా మీరు యాక్చువల్గా వాళ్ళు ఒక వాట్సాప్ చూసాను, చైనా నుంచి వచ్చింది, ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంటే మనం హ్యాండ్ హెల్డ్ థెర్మోమీటర్ స్కానర్ తో కాకుండా, ఇఫ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ కెమెరా బేస్డ్ స్కానర్ పెట్టుకుని వచ్చిన టెంపరేచర్ కౌంట్ చేసుకోగలిగేదైతే ప్రాబబుల్లీ మనం కొంచెం ఈ విధంగా ఆలోచించగలగాలి. దట్స్ వాట్ అవర్ టెక్నాలజీ హస్ టు హెల్ప్ అస్. అది చేయగలిగితే అట్లాంటి వాటికి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉన్నాయి. వెరీ నైస్ అండి. సో మాకు మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ కొంత ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసి ఉన్నాయి కనుక అవి చూస్తే కొంత ఐడియా వచ్చి, సేమ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాకపోయినా వాళ్ళు మార్చుకోవడానికి ఒక గైడెన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏ వెబ్సైట్స్ లో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి, అసలు ఒక 10 lakhs లో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, 5 lakhs లో స్టార్ట్ చేయాలన్నా. ఎందుకంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇక్కడ ప్రగతి నగర్ హైదరాబాద్ లో మాస్క్స్ ఈ MSME హెల్ప్ ద్వారా స్టార్ట్ చేసిందని చెప్పింది. అలాగే సాక్స్ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. అంటే అమ్మాయి సాక్స్ తయారు చేసేది ఇప్పుడు ఈ సమయాన్ని బట్టి అదే యూనిట్ ని ఇప్పుడు మాస్క్స్ కి మార్చుకున్నారనమాట. సో ట్రైనింగ్ ని బట్టి మార్చుకున్నారు. They are successfully running. I'm so happy for that. MSME has supported that organization. అలా సో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఈ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ లో, అగ్రికల్చర్ లో, ఇలా హెల్త్ సెక్టర్ లో, అలాగే మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ కన్సర్న్ ఉంది కనుక పేపర్ బ్యాగ్స్, ఇంకా అది ఫ్యూచర్ లో క్లాత్ బ్యాగ్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ, రీసైకిల్డ్ కానీ, ఇవి ఎంతవరకు వైబిలిటీ ఉన్నాయి. ఒకప్పుడు సోలార్ వేవ్ వచ్చింది, అందరూ అప్రిషియేట్ చేస్తారు కానీ మార్కెట్ వైబిలిటీ రాలేదు దానికి. సో అట్లా ఏవి మార్కెట్ వైబుల్, సో తిరిగి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతకాలం పడుతుంది, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉండి, వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఆఫీసెస్ ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగులో మాట్లాడుతాం కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు గైడ్ చేయగలుగుతారు, ఏ వెబ్సైట్స్, కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ విత్ దట్ వీ కెన్ కంక్లూడ్. సుధీర్ గారు, ముందు మార్గనైజేషన్స్ తో స్టార్ట్ చేయండి. మా వెబ్సైట్ చూడండి, msmedi.ap.nic.in అనేది. MSMedia హైదరాబాద్ అని కొట్టండి, ఆటోమేటిక్ వస్తుంది. తర్వాత మా హెడ్ ఆఫీస్ dcmsme.gov.in. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. నేను ఇవాళ మాట్లాడింది ఓన్లీ కొన్ని స్మాల్ ప్రాజెక్ట్స్ ఆర్ స్మాల్ స్కీమ్స్ గురించి, చిన్న స్కీమ్స్ గురించి. అంటే స్కీమ్స్ గురించి మాట్లాడంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఒక మంచి ఉపయోగపడేది ఏంటంటే బిజినెస్ ఇన్క్యుబేషన్ అనేది ఒక స్కీమ్ ఉందండి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్కి ఇచ్చాము. అది చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇచ్చాము అది, రైట్, విత్ ఇన్ ఆంధ్ర కానీ, తెలంగాణలో కానీ.
సో ఎవరికైతే ఏదైనా ఒక ఐడియా ఉందో, అంటే ఒక నోవెల్ ఐడియా ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఫండ్ లేదు, సో దే కెన్ గో టు దిస్ కాలేజ్. ఈ ఫెసిలిటీస్ని వాడుకునే వాళ్ళవి వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు ప్రోడక్ట్. తర్వాత వాళ్ళు దే కెన్ గో అవుట్ అండ్ కమర్షియలైజ్ ఇట్. దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, 15 lakhs వరకు ప్రాజెక్ట్ ఫండ్ ఇస్తుంది. సో అటువంటి ఐ మీన్ అంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఏదైనా ఒక మంచి నోవెల్ ఐడియా ఆర్ నోవెల్ ప్రోడక్ట్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద వే దే కెన్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అదొకటి చూడండి బిజినెస్ ఇంక్యుబేషన్ గురించి. తర్వాత మాది అంటే ఏమన్నా ఇప్పుడు ఈ కోవిడ్ కోసం ఏంటంటే గ్రీవెన్సెస్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా గైడెన్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే కొత్త పోర్టల్ లాంచ్ చేసాం, champions.gov.in అని. సో విచ్ విల్ బి ఆన్సర్డ్ ఇమీడియట్లీ. దాంట్లో కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, క్వెరీస్ చేయొచ్చు, అన్నీ కూడా రిలేటెడ్ టు ఎనీ సబ్జెక్ట్. దాంట్లో అంటే రిలేటెడ్ టు ది ఎంఎస్ఎంఈస్ వేస్తే దానికి రిప్లై వస్తుంది ఇమీడియట్గా. champions.gov.in అదొకటి చూడమని. తర్వాత నెంబర్ ఆఫ్ నేను చెప్పాను చూసారా, ఎన్ఆర్డిసి అనేది నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని కింద అంబ్రెల్లా ఆర్గనైజేషన్స్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిని గురించి ఎన్ఆర్డిసి వెబ్సైట్ చూడమండి, ఐడియాస్ వస్తాయి. టిపికల్లీ సిఎఫ్టిఆర్ అనేది చూడమనండి. తర్వాత ఈ సిపెట్ సిఎఫ్టిఆర్ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినందుకు కొన్ని మంచి టెక్నాలజీస్ ఉన్నాయి వారి దగ్గర. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే ఈ రోజుల్లో మీరు వినే ఉంటారు కొన్ని డిహైడ్రేటెడ్ వెజిటబుల్స్ కానీ ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి. టమాటా పౌడర్ అనేది ఒకటి. ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి వేర్ దే హ్యావ్ టు, అంటే మనం ఫార్మింగ్ అది అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాల్యూ ఎడెడ్ సర్వీసెస్ గురించి కూడా చూడాలి. అక్కడ చేయగలిగితే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అది వాటి గురించి చూడడం. అలాంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు డైరీ అంటే డైరీకి ఒక ఆర్గనైజేషన్ ఉంది. పెర్ఫ్యూమ్స్ చేయాలనుకుంటే మాదే పీపీడీసీ కన్నౌజ్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి. సో ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ అనుకుంటే దేర్ ఈజ్ అ సపోర్ట్ సిస్టమ్ ఉంది. చాలా మందికి నేను ఇక్కడ చెప్పాల్సింది ఏమనుకున్నా అంటే, ఓకే నేను ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు హౌ కెన్ ఐ గెట్ గైడెన్స్, ఎక్కడ తెచ్చుకోవాలి ఇన్ఫర్మేషన్, అయితే ఎవరిని కాంటాక్ట్ చేయాలన్నది. ప్రతి దానికి ఒక ఆర్గనైజేషన్ ఉందండి చాలా వాటికి. సో అక్కడ ట్రైనింగ్ జరగవచ్చు, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. దే కెన్ గెట్ సమ్ బేసిక్, అక్కడ నుంచి దే కెన్ స్టార్ట్ అవుట్ దేర్ బిజినెస్, అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సుధీర్ గారు. మీరు ఐ థింక్ యువర్ వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఐ థింక్ దిస్ క్లూ ఇస్ ఎనఫ్ ఫర్ మెనీ పీపుల్ టు స్టార్ట్ దేర్ ఎంటర్ప్రినరియల్ జర్నీ. అయితే మీరు ట్రైనింగ్ డివిజన్కి హెడ్గా ఉన్నారు, మీరు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఆర్గనైజ్ చేశారు. ఐ థింక్ సిన్స్ వీ హ్యావ్ మెట్ అబౌట్ 9 years ago, సో నేను కూడా చాలాసార్లు ఎంఎస్ఎంఈకి వచ్చాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో హౌ మెనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యూ కండక్ట్ ఎట్ ఎంఎస్ఎంఈ ఎట్ హైదరాబాద్, అలాగే నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉంటాయా? ఎలా అటెండ్ అవ్వచ్చు, ఎవరు ఎలిజిబుల్, ఎన్ని రోజులు ఉండొచ్చు, సో అటెండ్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి? కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ అండ్ ట్రైనింగ్స్ డన్ ఎట్ ఎంఎస్ఎంఈ? దీన్ని మేము ఈఎన్టీ స్కీమ్స్ అంటాం, ఈఎస్టిపి స్కీమ్ అన్నాం. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. దాని కింద వచ్చేది ఏంటంటే దేర్ ఆర్ అబౌట్ 4 types ఆఫ్ ప్రోగ్రామ్స్. ఒకటి ఇండస్ట్రియల్ మోటివేషన్ క్యాంపెయిన్స్ అని 1 day ప్రోగ్రామ్ కానీ 2 day ప్రోగ్రామ్స్ కానీ జరుగుతాయి. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, లైక్ హౌ టు స్టార్ట్ అ బిజినెస్, అంటే ఒక బ్యాంక్ లోన్ ఎలా తీసుకోవాలి, లేకపోతే బ్యాంకర్స్ నుంచి ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ లో కవర్ అవుతాయి. ఈ స్కీమ్స్ అంటే ఎనీబడి ఆర్ ఐ మీన్ ఎలిజిబుల్ టు కమ్ అండ్ జాయిన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. రెండోది వచ్చేటప్పుడు ఈఐపి అంటే ఇప్పుడు పేరు మార్చారు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని. దీంట్లో ఇది 10 days ప్రోగ్రామ్ ఉంటుంది, ఫుల్ టైమ్ ప్రోగ్రామ్, 10 to 5 ఉంటుంది టైమింగ్స్. దీంట్లో ఏంటంటే ఇది బేసిక్స్ ఆఫ్ హౌ టు స్టార్ట్ అ బిజినెస్, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి, మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ గురించి ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ ఫ్యాకల్టీ ఆర్ రిసోర్స్ పర్సన్స్ విల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్. అదొకటి. మూడో ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది 6 weeks ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఈడిపి ప్లస్ స్కిల్ డెవలప్మెంట్. ఏదైనా ఒక స్కిల్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య జూట్ బ్యాగ్స్ మీద చేసాం ఒకటి, తర్వాత కెమికల్ కన్జ్యూమర్ ఐటమ్స్ అని చేసాం. అంటే కెమికల్ ఐటమ్స్ అంటే ఈ మధ్య మీరు శానిటైజర్స్ ఉన్నది, దీని మీద ఇంతకు ముందే ప్రోగ్రామ్ జరిగింది, రైట్? ఇలాంటివి ఒక ఐటమ్స్ ఏమైనా తీసుకుని దాని మీద స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇది చేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్రోడక్ట్లు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 4th ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటూ. నార్మల్గా మీరు ఇందాక వేసిన క్వశ్చన్ ఏంటంటే ఎనీ ఎంటర్ప్రినర్ ఎంఎస్ఎంఈ చూసినప్పుడు
ఈ మేబీ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఇంజనీర్ బేసిక్గా, నాకు ఫైనాన్స్ అంటే ఏమో తెలియపోయి ఉండొచ్చు, లేకపోతే అదర్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఫంక్షనల్ ఏరియాస్ గురించి ఐడియా ఉండకపోవచ్చు. సో ఈ ఫంక్షనల్ ఏరియాస్ కవర్ చేయడానికి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈ 5-day ప్రోగ్రామ్స్ ఉంటాయి, రైట్. దీంట్లో ఈవెన్ మార్కెట్స్ గురించి, లేకపోతే ఎక్స్పోర్ట్స్ గురించో, లేకపోతే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సప్లై చైన్, ఇలాంటివి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ 4 ప్రోగ్రామ్స్ మెయిన్ ప్రోగ్రామ్స్ అండి జరిగేది. తర్వాత వీటిని ఇప్పుడు ఈ మధ్య ఏం చేసామంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్ కి, ఏజెన్సీస్ కి కొన్ని ప్రోగ్రామ్స్ అప్పచెప్పాం. లైక్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టాస్క్ ద్వారా చేస్తున్నారు. తర్వాత ఏపీ ఎస్ఎస్డిసి ద్వారా ఈ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని పోస్ట్ పోన్ అయినాయి. ఎక్కడ క్లాస్ రూమ్ సెషన్స్ ఏం జరగడం లేదు ప్రస్తుతానికి. బట్ జరిగితే మాత్రం ఇవన్నీ వెబ్సైట్స్ లో డిస్ప్లే అవుతాయి, అందరూ వీళ్ళ వెబ్సైట్ చూడొచ్చు. అంటే ఈ ఏజెన్సీస్ ని కూడా గమనించమని చెప్తున్నాను. ఎవరైనా ప్రోగ్రామ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే, విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ దోస్ పీపుల్, ఎవరైతే ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో ఇట్లాంటి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం చాలా బాగుంటుంది, మంచిది కూడా. లేదు అనుకుంటే దే కెన్ సీ దట్ ఇందాక చెప్పినట్టుగా ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పిఎంఈజీపీ వెబ్సైట్ చూడమనండి, లేదంటే kvsc.org.in, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, దట్స్ ఆల్సో సిస్టర్ కన్సైన్ ఆర్గనైజేషన్. దాంట్లో కూడా చూసి అందులో ఆన్లైన్ ఈడిపి కోర్స్ ఉంది, అది కూడా ట్రై చేయవచ్చు. వాట్ ఈస్ ఏడిపి కోర్స్ సుధీర్ గారు? ఈడిపి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే. ఎందులో ఉందండి అది? ప్రైమ్ మినిస్టర్ దాంట్లోనా? ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పిఎంఈజీపీ అని కొట్టుకోనండి. పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దీంట్లో చూడొచ్చు. Thank you, sir. There's a question from a woman that waste management మీద ఏదైనా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయా, అండ్ దాని మీద ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఎలా ప్లాస్టిక్ మీద ఉన్నాయా, దీని మీద ఎక్కడైనా ఉందండి అని అడుగుతున్నారు. ఈ మా సిస్టర్ కన్సర్న్ ఇందాక అన్నట్టుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఉందండి యూసుఫ్గూడలో. దే ఆర్ డూయింగ్ సమ్ ప్రోగ్రామ్స్ ఆన్ దిస్ వేస్ట్ మేనేజ్మెంట్. అది వీలైతే వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ చేయమని. ఈ వాళ్ళ నుంచి యాక్చువల్గా వాళ్ళు మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు హెల్త్ ప్రొడక్ట్స్ మీద. ఏదో ఆన్లైన్ అండి, క్లాస్ రూమ్ సెషన్స్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ అనుకుంటాను, 3-day ప్రోగ్రామ్. దాని పేరు ఏంటంటే యూసుఫ్గూడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం నిమ్స్మే అంటాం, NIMSME అనేది. వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఈవెన్ నేను ఇందాక చెప్పిన ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ CITD హైదరాబాద్ బాలానగర్ లోనే ఉంది. వాళ్ళు కూడా డిఫరెంట్ ESTP ప్రోగ్రామ్స్ ఆన్ టెక్నికల్ స్కిల్స్ మీద చేస్తుంటారు. అంటే ఇవన్నీ వీళ్ళందరినీ కొంచెం కాంటాక్ట్స్ లో లూప్ లో పెట్టుకుంటే వీళ్ళు అండర్స్టాండ్ ఏ ప్రోగ్రామ్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఏది ఉపయోగపడుతుందో ఆ స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ టూల్ రూమ్ లో స్కిల్ డెవలప్ చేయాలనుకుంటే అక్కడ ప్రోగ్రామ్ చెప్తాను. లేదా ప్లాస్టిక్స్ అన్నారు అనుకోండి, లెట్ దెమ్ గో టు సిపెట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అక్కడ కూడా ESTPs, EDPs జరుగుతాయి, అంటే ఆ పర్టికులర్ స్కిల్ మీద. సో యాక్చువల్గా సుధీర్ గారు స్కిల్ ఇండియా అని స్లోగన్స్ ఇచ్చే బదులు సుధీర్ గారు లాంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలిసి, ఐ థింక్ దట్స్ వేర్ స్కిల్ ఇండియా ఇస్ పాసిబుల్. బికాస్ ఒక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎక్కడో ఊర్లో ఒక 6 నెలల ప్రోగ్రామ్ చేసి ఒక గొప్ప స్కిల్ వచ్చేస్తుందని అనుకోను. బట్ వెన్ వీ గో టు ది స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, దట్స్ వేర్ పీపుల్ గెట్ ద రియల్ స్కిల్స్ అండి. So thank you so much. And finally, a question that what are the opportunities for rural people, rural entrepreneurship opportunities in rural areas? అక్కడ మండలాల్లో కానీ విలేజ్ లో కానీ అన్న అవకాశాలు ఉన్నాయా? అన్ని పట్టణాల్లోనే, సిటీల్లో, నగరాల్లోనే పెట్టారు. అక్కడ కూడా బాగా నడుస్తున్నాయండి. అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్మోస్ట్ రూరల్ బేస్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. పర్టికులర్‌గా అగ్రో బేస్డ్ యాక్టివిటీస్ చాలా వరకు టేకప్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను బాపట్లలో చూశాను. బాపట్ల వెళ్ళినప్పుడు ఈ మిల్లెట్స్ బేస్డ్, అంటే ఎవరైతే ఉన్నారో FPOs కొత్తగా మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. అంటే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, FPOs అనేది ఒక మెంబర్ గ్రూప్ లాగా వస్తే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడానికి. అంటే వాల్యూ ఎడిషన్, ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి, ఓకే, మిల్లెట్స్ నుంచి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. మనం అవన్నీ కూడా మంచి హెల్త్ కి పనికొచ్చే మంచి ప్రోడక్ట్స్ కింద తీసుకోవచ్చు. సో వాటన్నిటిని కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు కూడా, అంటే ప్రొడ్యూస్ చేసి తర్వాత వాటిని ఏమన్నా ప్రోడక్ట్స్ చేసుకోవడానికి అవకాశం, విత్ సింపుల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కర్లేదు. దానికోసం దేర్ ఆర్ ఆర్గనైజేషన్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ దట్. వాళ్ళు సపోర్ట్ తీసుకుని అట్లాంటివి చేయొచ్చు. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. వండర్ఫుల్ అండి సుధీర్ గారు. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్, ఇక్కడ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కూడా. సో దిస్ ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్
bold talks we have ever done, Sudhir garu. So if at all we got satisfaction that ఎందుకంటే ఏ ఎంటర్ప్రినర్ అని వచ్చిన వాళ్ళు చాలా గొప్ప ఇన్సైట్స్ ఇచ్చారు. బట్ ఒక ఎంతో మంది ఎంటర్ప్రినర్స్ తయారవడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, యు ఆర్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ MSME ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ యు ఆర్ ఎన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ MSME DI, but you have a passion for entrepreneurship development, which is very rare that not just as a duty but out of interest, out of love to see that young people will succeed. And training లో మాలాంటి వాళ్ళని అవుట్ ఆఫ్ ద వే మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే మీరు మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వరు కాబట్టి మీ దగ్గర. సో బట్ స్టిల్ అవుట్ ఆఫ్ దట్ ఫ్రెండ్షిప్ we will come and do some programs for you. And thank you so much for being our bold guest today. And you have done a great value. అండ్ ఇది తిరిగి రిపీటెడ్ గా చూసుకోవడం వల్ల చాలా మందికి ఈ క్లూ దొరికి ఆ వెబ్సైట్ కి వెళ్ళి, ఐ థింక్ దెర్ విల్ బి మోర్ ఎంటర్ప్రినర్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. సో మై సాల్యూట్ టు యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ షేరింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. So I hope if anybody wants to come and meet you at MSME at Balanagar DI, so maybe first, if not first level, a second level, if there is a proper reason, మీరు అందుబాటులో ఉంటారని ఆశిస్తాను. So is it possible, Sudhir garu, that if somebody wants to come and nothing to worry about that. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఉన్నదే MSMEs ఎంటర్ప్రినర్స్ సపోర్ట్ చేయడం కోసము. we created a team also మా ఆఫీస్ లో, ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ని, దాన్ని ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్ అని కూడా క్రియేట్ చేసి, we have ఎంటర్ప్రినర్షిప్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెల్ ఆల్సో, దట్ అది నేను చూస్తూ ఉంటాను. సో people can come, there's no problem, they can meet our people, officers, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో if they want to ask queries or something like that, నేను ఇందాక చెప్పినట్టుగా champions.gov.in లో they can raise the queries. That will be champions.gov.in. ఏదైనా ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే MSME రిజిస్ట్రేషన్ కోసం చాలా మంది అడుగుతూ ఉంటారు, రైట్? MSME రిజిస్ట్రేషన్ ఒకటి ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత చేసుకోవాలి అది, రైట్? అది MSME దానికోసం రిజిస్ట్రేషన్ కోసం we call it as udyogaaadhar.gov.in కి చేసుకోమని చెప్పండి. ప్రైవేట్ సైట్స్ udyogaaadhar.gov.in గవర్నమెంట్ సైట్ అది కంప్లీట్ గా. ఎందుకంటే ఉద్యోగాధార్ అని కొట్టగానే దే విల్ బి ప్రైవేట్ సైట్స్. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఫీజ్ పే చేసి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దిస్ థింగ్. సో దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం ఈజీ అండ్ ఇట్స్ ఆన్లైన్ పోర్టల్, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రేట్ సార్. సో ఐ విష్ మీరు 3 months కో 6 months కో ఒకసారి వచ్చి మీ అప్డేట్స్ అన్ని కూడా మాకు అందించాలని కోరుకుంటాం. సో ఐ థింక్ వాట్ యు హావ్ గివెన్ టుడే ఈస్ అ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. గుడ్ నైట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద బోల్డ్ టాక్స్. థ్యాంక్ యూ వైన్ బాబు గారు. ఐ హోప్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు చాలా చేయాలని. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ మోర్ యూస్ఫుల్ ఫర్ ది పీపుల్. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ రెడీ విత్ ద పర్సనాలిటీ, ఆటోమేటిక్లీ ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూస్ ఏం కాదు. So that is the thing. Thank you so much for giving this opportunity. Wonderful, sir. Thank you, sir. We are also conducting Entrepreneur Development and Leadership Development Bold 2020 events conduct చేస్తున్నాం. అది either virtual event or real event. మీరు మాకు గెస్ట్ స్పీకర్ గా రావాలని కూడా కోరుకుంటున్నాం సుధీర్ గారు. Sure అండి. Thank you so much, sir. Good night, sir. Good night to all. Thank you.